చాలా సమయం ఉంది. ప్రభుత్వానికి సూచనలు చేయాలి. సూచనలు చేస్తే ప్రభుత్వం కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఎన్నోసార్లు చెప్తున్నారు. కానీ వారు అసెంబ్లీకి రారు, సూచనలు చేయరు, సమస్యల గురించి మాట్లాడరు, వారి పార్టీ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళనివ్వరు. కానీ ఆ భాష మాత్రం ఎక్కడ ప్రయోగించినా కంట్రోల్ చేయరు. కంట్రోల్ చేయడం అంటే ఏముంది? ఇప్పుడు ఆయనే మాట్లాడుతున్నారు కదా, అలా ఆయనే మీడియా ముందుకు వచ్చి స్వయంగా ఆయనే ఆ భాష మాట్లాడుతున్నప్పుడు ఇక వారి కింద పనిచేసేవారు మాత్రం మాట్లాడకుండా ఉంటారా? ఇంతకన్నా ఎక్కువ ఆశిస్తామా? సో ఇవాళ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం నరికి పారేస్తామంటూ మాట్లాడారు. ఒకవైపునేమో ఈడ్చుకొచ్చి లాక్కొచ్చి కొడతామంటూ మాట్లాడుతున్నారు. ఏంటండి, ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజలు గమనిస్తారని కూడా కనీసం ఆలోచన లేకుండా ఈ వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ఏం చెప్తారు మీరు? నవీన్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న శ్రీనివాస్ అన్నకి, అలాగే బాజీ గారికి, ఏబిఎన్ వీక్షకులకి గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అంటారు. యథా ప్రెసిడెంట్ తదా ఫాలోవర్స్ అన్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఫాలో అవుతున్నారు, ఏవైతే చెప్తున్నారు, వాళ్ళ క్యాడర్ కూడా అదే ర్యాలీ అవుతుంది. సో ఇప్పుడు ఆయన ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టు ఆయన ఎప్పుడో శవం ఉంటే గాని ప్రజల్లోకి రాడు. ఏదో ఒక శవం కనపడితే ప్యాలెస్ నుంచి బయలుదేరతాడు, వస్తాడు, వచ్చి పోలీసుల మీద పడతాడు. లాస్ట్ టైం కూడా అంతే, శవం చూడటానికి వస్తాడు, పోలీసుల్ని బట్టలు ఉడదీస్తానంటాడు, దండం పెట్టిస్తా అంటాడు, సెల్యూట్ కొట్టిస్తా అంటాడు, షర్ట్ ఇప్పి కూర్చోబెడతా అంటాడు, ఉద్యోగాలు తీసేస్తా అంటాడు. వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తా ఉంటారు. అదే పోలీసులను అడ్డం పెట్టుకొని వేలాది మందిని పెట్టుకొని సెల్యూట్ కొట్టించుకొని పరదాల చాటున యాత్రలు చేసిన పరిస్థితి గతంలో ఆయన 5 ఏళ్ళు. సో ఇప్పుడు వాళ్ళ పోలీసులు పవర్ పోయాక ఫ్యూజ్ పోయిన బల్బు లాగా ఇప్పుడు ఎవరిని ఈ మాట వింటారు? వినరు కదా. సో వినట్లేదని ఆక్రోశమా, లేకపోతే ఎలాగోలా బెదిరించి నా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చెప్పి కడప రౌడీజాన్ని చూపిస్తున్నాడా, ఫ్యాక్షనిజాన్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాడా పోలీసులకి అనేది తెలియదు. సో ఆయన చూసి ఆయనే రెచ్చిపోతే ఇక మనం కూడా ఎవరు పర్ఫార్మెన్స్ వాళ్ళది, ఎవరోటి వాళ్ళు వేసుకోవాలన్నట్టు ఈ నాయకులు కూడా ఏంటి, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఒకళ్ళు ఇద్దరు అంటే మేజర్ పార్ట్ అంతా దుకాణం సర్దేసుకున్నారు అక్కడెక్కడ. అందరు కొంతమంది రాజీనామాలు చేశారు, కొంతమంది ఏమో ఏదో ఒకటి అరా మిగిలిన వాళ్ళు ఇక మా పర్ఫార్మెన్స్ చూడండి అని స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతా ఒక ఆయన నరుగుతా అంటాడు, ఆయన కారుమూరి నాగేశ్వరరావు గారు. గతంలో కూడా రైతుల్ని ఎరిపప్పులు ఏదో రైతులను పట్టుకొని పత్తి రైతులు ఏదో ధరల గురించి అడుగుతుంటే వాళ్ళని ఎరిపప్పులని తిట్టిన పరిస్థితి. అలాంటి వ్యక్తి మళ్ళీ ఈరోజు గుంటూరుకి అవతలను లాక్కొస్తాం, యువతలను లాక్కొస్తాం, అవతలను నరికి పారేస్తాం అంటున్నారు. అంటే ఎంతమంది నరుగుతారు? ఇలాంటి వ్యాఖ్యల్ని పబ్లిక్ ఫోరంలో మనము ఇలాంటి వ్యాఖ్యల్ని సహించకూడదు. ఇలా పిటిషన్ వేసి ఇలాంటి సుమోటోగా తీసుకొని ఇలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోకపోతే ఏమైపోయిందంటే మన ఇష్టానికి నరుకుతాం, పొడుస్తాం, చంపుతాం, బెదిరిస్తాం అంటే ఈ ఇష్టానుసారం ఒకరిని చూసి ఒకళ్ళు ఇప్పుడు ఈయన నరుకుతా అంటే ఇంకొక ఎగరేసి నరుకుతా అంటాడు, ఇంకొకళ్ళు వచ్చి మేము ఇంకోలాగా చేస్తా అంటారు. అంటే ఇదంతా ఏంటి? విధ్వంసకరమైన వ్యాఖ్యలు, విధ్వంసకరమైన వాతావరణం క్రియేట్ చేయడం. ఇప్పుడే రాష్ట్రం ఒక స్టేబుల్గా, ఇప్పుడు మన వృద్ధి రేట్లో 2వ స్థానంలో, తలసరి ఆదాయంలో 3వ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం దూసుకుపోతుంది. బీపీసీఎల్ లాంటి ప్రతిష్టాత్మక కంపెనీలతోటి అమరావతి రైల్వే కానీ ఏదైనా పనులు వేగవంతంగానే నిన్న గిరిజన గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారు దాదాపు 1000 కోట్ల నిధులతోటి రోడ్లు కానీ వివిధ ప్రాజెక్టులు కానీ శంకుస్థాపన చేసి అసలు ఒక యుద్ధ ప్రాతిపదికన అహర్నిశలు కష్టపడుతూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలి, ఒక స్టేబిలిటీ తేవాలని నానా తంటాలు పడతంటే శవం రాగానే వచ్చేసి వాళ్ళ వీళ్ళ నరికి పారేస్తామని వీళ్ళు. అంటే ఏంటి ఇక్కడ? అంటే ఇక్కడ స్టేబుల్ గా జరిగే దానిలో అంటే ఏదో